జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి. ఈ మధ్యన అసెంబ్లీలో మీ వాయిస్ బొత్తుగా వినపట్టలేదని జనం అనుకుంటున్నారు బాబు. ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఉన్నాను అని చెప్పి వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది. మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగా అని. ప్రసాద్ బాబు అసెంబ్లీ ప్యాకప్ ఎన్నింటికి? దాన్ని ప్యాకప్ అనరండి, వాయిదా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు, తన శాసనసభ్యులతో సహా. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి ఏం చెప్పండి. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి అడుగు పెట్టనని భీష్మించి కూర్చున్నారు ఇంతవరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. మా వాడు మాట మీద స్టూల్ వేసుకుని నిలబడతాడు సార్. ఒకవేళ తను డిస్క్వాలిఫై చేస్తారని అంటే బుద్ధి పుట్టింది చేసుకోమని, దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు ఏతవనం. తాను మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని ఘంటాపథంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్ప మళ్ళీ అసెంబ్లీ గేటు చూడలేదు. గేటు చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. ఎందుకంటే తనకి ముఖ్యమంత్రితో సమానంగా సమయం ఇవ్వాలని, మైక్ ఇవ్వాలని, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని, అలా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తానని. ఇదేదో దెబ్బలు తగలకూడదు కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందా? మీరు హోదా మర్చిపోండి. ఎందుకంటే నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. నీ క్వాలిఫికేషన్ ఉద్యోగం రాదమ్మా. ఉద్యోగం రావడం క్వాలిఫికేషన్ కాదమ్మా, ఇది ఉండాలి. జుట్ట నాకు సాధారణ ఎమ్మెల్యే లాగా నాకు టైం కేటాయించొద్దు. సీఎంకి ఎలాగైతే టైం కేటాయిస్తారో నాకు అలాగనే కేటాయించాలండి. ఏం లేదు సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు. నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నెగ్గాల్సిందే. ఇక్కడ మాట్లాడే సబ్జెక్ట్ మీద అది కరెక్ట్ అని ఆలోచిస్తే వాళ్ళు ఇంకో 10 నిమిషాలు అసెంబ్లీలో టైం ఇస్తారు. ముందు ఈయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైక్ ఇస్తున్నారో లేదో. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం. సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే వారి సభ్యత్వం రద్దు అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ డాక్యుమెంట్ లో అలాగే రాసింది. మీరు సంతకం కూడా పెట్టేశారు. 60 రోజులు కంటిన్యూస్గా సెషన్స్కి హాజరవ్వకపోతే డిస్క్వాలిఫై అవుతారు. ఇంకో మాటే లేదని ఇద్దరు స్పష్టం చేశారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మొత్తానికి జగన్ అండ్ కో భయపడింది. డిస్క్వాలిఫై భయంతో అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకున్నారు జగన్. మరి ఏ ప్రభావమో లేదు, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాప్త కాలజ్ఞత వచ్చి ప్రతిపక్షం గలం అసెంబ్లీలో వినిపించాలి. అసెంబ్లీకి వెళ్తారా? ఈ కాస్ట్యూమ్స్ తోనా? కాస్ట్యూమ్ చేంజ్ చేయాలా? ఎంపీటీసీ ఓకేనా? వావ్, బ్రిలియంట్. 4 గోడల మధ్య లేదా రోడ్ల మీదో జైలు సందర్శనకి వెళ్ళినప్పుడు కాదు అని తెలిసి వారు అసెంబ్లీకి వస్తున్నారు. ఏదైనా మనం దీన్ని హర్షించాలి. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలకు మాజీ సీఎం జగన్ వస్తున్నారు. ప్రసాద్ బాబు త్వరగా అసెంబ్లీకి వెళ్ళి నిద్రపోవాలయా? 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.